యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అందరి వైతివయ్యా కొండలివే యేసయ్యా అందరి వైతివయ్యా కొండలివే యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇప్పటివరకు మీ కుటుంబస్తులందరినీ కూడా కాచి కాపాడి ఆయన రెక్కల నిండా భద్రంగా ఉంచి ఆయన ఆరోగ్యములు అనుగ్రహించి సజీవ లెక్కలో బ్రతికించి ఆయన వాక్యాన్ని వినడానికి మరొక అవకాశమును సమయాన్ని కలుగు చేసిన దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కీర్తి ఆయనకే కలుగునుగాక. ఈ రోజున దైవవర్తమానాన్ని వినడానికి చేసిన మిమ్మల్ని అందరూ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి దైవవాక్యాన్ని మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
మరొక పర్యాయం మేమందరం కూడా కూడి మీ నామాన్ని స్మరించుటకు, మీకు ప్రార్థించుటకు, మీ వాక్య ధ్యానం చేయడానికి, మీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మీ మాటలు వినడానికి సమయాన్ని తీసుకుని కూర్చుని వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. వాక్యం వినేటప్పుడే వారి జీవితాల్లో మార్పును కలుగు చేయండి. వాక్యం వినేటప్పుడే వారికి స్వస్థత కలుగు చేయండి ప్రభువా. గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా వారు పొంది మీ సన్నిధిని అనుభవించే భాగ్యమును కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ రోజున గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం, వినయము కలిగి జీవించడం వల్ల, తగ్గింపు కలిగి జీవించడం వల్ల కలిగే బహుమతులు, ఫలితాల గురించి మనం నేర్చుకున్నాం. తగ్గించుకుంటే దేవుడు అనేక రీతుల్లో హెచ్చిస్తాడు, అనేకమైన ఆశీర్వాదాలు కలుగు చేస్తాడు. తగ్గింపునకు వ్యతిరేక పదము హెచ్చింపు. అంటే గర్వం అనొచ్చు, అహంకారం అనొచ్చు, అహంభావం అనొచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇవి ఉంటే కలిగేటువంటి నష్టాలు ఒకవేళ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కనబడినటువంటి రీతిలో ఇవి ఉంటాయి. లోపల అంతరంగంలో, హృదయంలో కొన్ని ఫోకస్ చేస్తూ ఉంటాం. మనం ఏదో తగ్గించుకున్నట్లు ఫోకస్ చేస్తాం, కానీ మనలో హెచ్చింపు ఎక్కడో, మనుషులకు కనబడిన హెచ్చింపు దేవునికి కనబడద్దండి. అలాంటిది ఏదన్నా మనలో ఉన్నట్లయితే ఈ రోజున మనం సరి చేసుకుని మనం జీవించగలిగితే వచ్చే నష్టాల నుండి, వచ్చే కీడుల నుండి, లేకపోతే ప్రమాదాల నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనము గర్వం వల్ల లేకపోతే హెచ్చింపు వల్ల కలిగేటువంటి నష్టాల గురించి మనం విందాం. ఎలాంటి నష్టాలు కలుగుతాయో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం మనం గమనిస్తే భక్తుడైన సొలొమోను భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏమండి, ఘనతకు ముందు వినయము నడుచును అన్నాడు. నాశనమునకు ముందు గర్వం నడుచును. ఒక వ్యక్తి గర్వంతో ఉన్నాడంటే ముందు ఏముందిరా గుంట అంటే నాశనం అనే గుంట ఉంది. వెచ్చించుకుంటున్నాడు, అదిరిపడుతున్నారు, ఏమండి ఏదో దేన్నో బట్టి సెల్ఫ్ బూస్ట్ అయిపోతున్నారు అనుకుంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏమిటంటే వారు త్వరలోనే పడిపోబోతున్నారు, వారు త్వరలోనే నాశనానికి దిగిపోతున్నారు, పతనం కాబోతున్నారని దాని అర్థం. ఒక వ్యక్తి జీవితం పతనం అవడానికి కారణం ఏంటంటే గర్వమే. ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా గర్వం అనేటువంటిది మనిషిలో ఎంటర్ అయిందంటే అంత ఉన్నతమైన స్థితిలో నుండి కూడా పాతాళంలోనే దిగజారిపోతాడు. ఏదైనా మన జీవితంలోనికి రావచ్చు, కానీ గర్వం అనేటువంటిది మాత్రం అసలు రాకూడదండి. ఒక దేవుని దూతగా వెలుగొంది దేవుని సన్నిధిలో నిరంతరము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవదూత లూసిఫర్ అక్కడి నుండి పడగొట్టబడ్డానికి కారణం కూడా అదే, గర్వం. దేవుని కంటే తన్ను తాను కొంచెం హెచ్చించుకున్నాయంట. దేవుని సింహాసనం మీద కన్నేసాడంట వాడు. దేవుడు వాడిని అక్కడ తన్నితే పాతాళంలోకి వచ్చి పడ్డాడు. వాడు దేవుని మహిమలో ఉండవలసిన వాడు, దేవునితో నిరంతరం నిత్యత్వంలో ఆ యొక్క మహిమలో ఉండవలసినటువంటి ఆ దేవదూత ఈ రోజున పాతాళంలో దిగజారిపోయాడంటే దానికి కారణం ఏంటంటే గర్వం, అహంకారం, హెచ్చింపు. హెచ్చింపు అనేటువంటిది ఇక్కడ అంటున్నాడు కదా, నాశనమునకు ముందు ఏం నడుస్తుంది అంటే గర్వం నడుచుద్ది. ఒక వ్యక్తి నాశనం కాబోతున్నాడు అంటే గర్వంతో ఉన్నాడంటే దేన్ని బట్టి గర్విస్తారండి మనుషులు? వాక్యంలో మనం చదవచ్చు. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 23వ వచనంలో ఇర్మియా భక్తుడు రాస్తూ ప్రవక్త అయిన ఇర్మియా అంటాడు కదా, జ్ఞాని తన జ్ఞానం బట్టి, బలవంతుడు తన శౌర్యను బట్టి, ధనవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదంట. అంటే ఒక వ్యక్తిలోని అతిశయం, గర్వం దేన్ని బట్టి వస్తుందంటే జ్ఞానాన్ని బట్టి వస్తుంది. నేనే జ్ఞానం కలిగిన వాడిని, అందరికంటే నేను తెలివి కలిగిన దాన్ని, నాకున్నంత తెలివి ఇంకొకరు లేదు అనేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని బట్టి మనుషులోనికి ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. నాకు నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు చెప్తే నేను విన్ను, నాకు అన్నీ తెలుసు. కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పే మాటలు వినరు. ఏమిటంటే నాకే తెలుసు అన్నీ. అవ్వచ్చు మీకు ఏదన్నా జ్ఞానం ఉందంటే కంప్యూటర్ జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే ఇంకా మొబైల్ ఫోన్ ఆపరేట్ చేసే జ్ఞానం ఉండొచ్చు, కానీ పెద్దోళ్ళకి తెలిసినంత జ్ఞానం నీకు తెలియకపోవచ్చు. కాబట్టి నాకు అన్నీ తెలుసు, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు, నేను జ్ఞానం కలిగిన వాడిని, జ్ఞానం కలిగిన దాన్ని అనుకోవడానికి వీల్లేదండి. మన జ్ఞానం మిడిమిడి జ్ఞానం, అది
చాలా తక్కువ జ్ఞానం. మన జ్ఞానం ఏపాటిదండి? ఈ లోక జ్ఞానం. దేవుడు అంటాడు మనుషుల జ్ఞానం మురికి గొడ్డ లాంటిది అంట, దేవుని దృష్టికి మురికి బట్ట లాంటిది అది. కాబట్టి మన జ్ఞానాలు నథింగ్. నీకున్న జ్ఞానం, మనుషులకు ఒక జ్ఞానం ఇచ్చాడు దేవుడు, అంత జ్ఞానం దేవుడు మనిషికి ఇవ్వాల. ఇప్పుడు డాక్టర్స్ చూసామనుకోండి, గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా నా కళ్ళు పని చేయట్లేదంటే ఆయన ఏమంటారు? కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటారు. మోకాళ్ళు నొప్పి వచ్చి ఏమండి గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటాడు. ఈయనకున్న జ్ఞానం ఆయనకు ఉండదు, ఆయనకున్న జ్ఞానము ఈయనకు ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకుంటున్నాం మాకు ప్లాన్ కావాలంటే ఆయన ఏమంటాడు? ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి అంటాడు. సో ఇంజనీర్కి ఉన్న జ్ఞానం డాక్టర్కి ఉండదు, డాక్టర్కి ఉన్న జ్ఞానం ఇంజనీర్కి ఉండదు, పాస్టర్కి ఉన్న జ్ఞానం ఇంకా ఇంకొకరికి ఉండదు. సో ఎవరి పరిధిలో వాళ్ళ జ్ఞానం కలిగి ఉంటారు. జ్ఞానాన్ని బట్టి అతిశయపడక్కర్లా. వెర్రి వాళ్ళం మనం. దేవుని దృష్టిలో మనకు అసలు మనం ఎందుకు పనికిరాని వాళ్ళు. దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి వాడు. నీకేదో ఆ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానాన్ని బట్టి నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను, ఇది ఉంది అది ఉంది అని మిడిచిపడాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞానాన్ని బట్టి కనుక నీవు హెచ్చించుకున్నట్లయితే దేవుడు అంటాడు జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయపడకూడదంట. నాకే జ్ఞానం ఉందని ఎప్పుడు గర్వపడకూడదు. నేను చాలా తెలివి కలగవాడిని, లెక్కల్లో బాగా వచ్చు, సైన్స్ బాగా తెలుసు, లేకపోతే వాక్యం బాగా తెలుసు, లేకపోతే ఇవన్నీ నథింగ్ అండి. మనకు అసలు ఏం తెలియదు అని ఒప్పుకోవాలి దైవస్థానంలో. మనం నిత్య విద్యార్థిలాగానే ఉండాలి, అన్నీ నేర్చుకునే వ్యక్తులాగానే ఉండాలి. కానీ నాకు అన్నీ తెలుసు అని పుట్టినగా నుంచి ఉపాధ్యాయులాగా పని చేయడానికి ఉండకూడదు. మనం చనిపోయేదాకా విద్యార్థిలాగానే నేర్చుకునేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. తర్వాత అంటాడు బలవంతుడు తన శౌర్యమును బట్టి. శౌర్యం అంటే బలం. నాకేంటి, నేను బలం కలిగిన వాడిని, నాకు చాలా శక్తి ఉంది, నా బలంతో నా శక్తి ఎంతైనా సంపాదించుకుంటాను, ఏ పనైనా చేస్తాను. ఎంతసేపు ఉంటుందండి ఈ బలం, నీ ఆరోగ్యం? ఈ గంటలో ఉన్న బలం మరొక గంటలో ఉంటుందో లేదో తెలియదు. మన ఆరోగ్యాలు ఎంతసేపు ఉంటాయండి? ఈ పూట కనపడిన వ్యక్తి సాయంత్రం కనపడట్లేదు, సాయంత్రం కనపడినోడు ఇంట్లో కనపడట్లేదు. ఏమైందంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అంటున్నాడు. అంటే మన బలం ఏ పాటిది, మన ఆరోగ్యం ఏ పాటిది? ఇప్పుడు మనం పీల్చే గాలి కల్మషమైంది, మనం తాగే నీరు కల్మషమైనవి, మనం తినే ఆహారం కల్మషమైంది, అన్నీ కల్మషమైపోయినాయి. ఆరోగ్యాలు ఎప్పుడు చెడిపోతే తెలియదు. ఇప్పుడున్న బలం మరొక గంటలో ఉండకపోవచ్చు. ఈ రోజుల్లో సడన్గా పడిపోతున్నారు మనుషులు. ఎంతో ఎలాంటి అనారోగ్యాల పరిస్థితి లేకపోయినా, ఏ షుగరు ఏ బీపీ ఏది లేని వాళ్ళు కూడా అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు, అర్ధాంతరంగా హాస్పిటల్ పాలైపోతున్నారు. నాకు బలం ఉందని ఎప్పుడు మిడిచిపడాల్సిన అవసరమో లేదండి. దావీదు భక్తుడు సింహాల్ని ఎలుగుబంటలు చంపినటువంటి వ్యక్తి. ఆయన ఆఖరికి ఏమో తెలుసా? యెహోవా నా బలం అన్నాడు. నా బలం కాదు వాటిని చంపింది, దేవుడే నన్ను బలపరిచాడు అంటాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు మహాభక్తులు దేవుని బలాన్ని బట్టి అతిశయపడ్డారు, కానీ వాళ్ళ బలాన్ని వాళ్ళు చూసుకోలే. నా బలం నువ్వే ప్రభు అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఒక మనిషి ఈ రోజున హెచ్చించుకుంటున్నాడు, గర్వపడుతున్నాడు. అంటే దేన్ని బట్టి గర్వపడుతున్నా అంటే బలం బట్టి. కండ కావరం కొంతమందికి ఎక్కువ ఉంటుంది అనమాట. నాకెవడు చెప్పక్కర్లేదు, ఎవడు మాట ఎక్కర్లేదు అంటాడు. ఇంట్లో పిల్లల్ని కొడతాడు, భార్యని కొడతాడు బలాన్ని బట్టి. లేకపోతే ఎవరిని పెడితే వాళ్ళు ఏ మాట పెడితే ఆ మాట అంటారు, అందరి మీద ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు ఉంటుందండి? వాడికి ఏదైనా జరిగిందంటే పలకరించే దిక్కుండరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున గర్వం అనేటువంటి మనుషులకు ఎందుకు వస్తుందంటే వాడికి ఉన్న బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి. ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే, బలం ఇచ్చేది దేవుడే, శక్తిని ఇచ్చేవాడు దేవుడే. నువ్వు తినే తిండిని బట్టి అంటే నేను తింటున్నాను, బలం వచ్చేసింది, నా బలంతో ఏదైనా సాధించగలుగుతానని అనుకోకూడదు. బలంతో మనం ఏది సాధించలేము, ఎందుకంటే కనుమరుగైపోతాయి. శక్తి బలాలు కనుమరుగైపోతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఉన్నటువంటి ఆ బలం తగ్గిపోద్ది, క్షీణించిపోద్ది, పడిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు దేవుని మీద మనం ఆధారపడి జీవించాలి, కానీ మన బలాన్ని ఆధారం చేసుకోకూడదు. మన బలాన్ని బట్టి మనం మిడిచిపడకూడదు, మన జ్ఞానాన్ని బట్టి మనం మిడిచిపడకూడదు. తర్వాత అంటాడు కదా, ఐశ్వర్యవంతుడు తన ధనాన్ని బట్టి. ఈ రోజున కొంతమంది కళ్ళు నెత్తుకు రావడానికి కారణం ఏంటంటే ధనం. నేను అంత సంపాదించాను, నాకు అన్ని ప్లాట్లు ఉన్నాయి, ఇంత పొలం ఉంది, ఇంత బంగారం ఉంది, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఎంతసేపు ఉండాలండి ఇవి? త్వరగా గతించిపోతాయి, ఇవన్నీ కూడా త్వరగా పాడైపోతాయి. ఇవన్నీ కూడా ఎక్కువ కాలం ఉండవండి ధనం. ఈ రోజున మనం చూస్తున్నాం, కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూటికి లేకుండా జైల్లో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున నాకేంటి, నా దగ్గర డబ్బు ఉంది, ఎవరిని కేర్ చేయనని అనుకున్నటువంటి వారు ఈ రోజున
అప్పులు చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు చాలామంది. కోట్లకు పరిగెత్తిన వాళ్ళు కూడా కూటికి లేకుండా బ్రతుకుతున్నారు. లక్షాధికారులు అనుకున్న వాళ్ళు కూడా భిక్షాధికారులు అయిపోయారు ఈ రోజున. డబ్బు శాశ్వతం ఉండేది కాదండి. అది మన చేతిలో ఉండదు. అది రెక్కలో చెగిరిపోతూ ఉండదు అంట. అది ఈ ధనాన్ని చూసుకుని మనలో మిడిసిపాటు అహంకారం మనలో ఎప్పుడు రాకూడదు. మనిషిలోనికి గర్వం రావడానికి కారణాలు మూడు కారణాలు. జ్ఞానాన్ని బట్టి, రెండవది బలాన్ని బట్టి, మూడవది ఐశ్వర్యాన్ని బట్టి మిడిసిపడుతూ ఉంటారు, గర్వపడుతుంటారు. ఈ గర్వం అనేటువంటిది ఉందంటే ఆ వ్యక్తి త్వరలోనే అన్ని విషయాల్లో పతనం అయిపోతున్నాడు అన్నది మాత్రం వాస్తవం. మన కళ్ళ ముందు చాలామంది కనపడతారు, నాకేంటి అన్నట్టు పలకరించినా పలకరించరు. అదో రకమైనటువంటి దృష్టితో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం అక్కడి నుంచి వచ్చిందిరా ఇంత అని అనుకుంటాం. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడు ఎక్కడుంటాడో మన కంటికి కనపడ్డం, పతనం అయిపోతారు అన్నమాట. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే, దేవునికి ఇష్టలుగా జీవించాలంటే గర్విష్ఠులను దేవుడు గద్దెలు దించి గడ్డి మేపిస్తాడంట. నెబుకద్నెజరు తన జ్ఞానాన్ని బట్టి అనుకున్నాడంట, నా జ్ఞానంతోనే ఇంత కట్టాను అనుకున్నాడంట. ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత నెబుకద్నెజరు కట్టించినటువంటి ఉద్యానవనం. దాన్ని చూసి అనుకున్నాడంట ఆయన, నేనే కట్టించాను, నా అంత గొప్పోళ్ళు లేడు, నా అంత తెలివిగలవాడు లేడు, నేనే వీరుణ్ణి సూర్యుడిని అని మిడిసిపడ్డాడంట. దేవుడు తన సింహాసనం కిందగా లాక్కొచ్చి మృగాల మధ్యలో పంపించేశాడు, గడ్డి మేయించాడు. వాడికి మళ్ళా దేవుడే ఇదంతా చేసిందనే జ్ఞానం కలిగేదాకా దేవుడు అలాగా పశువుల మధ్యలో నివసింపజేశాడు. కాబట్టి దేవుడు కోరేది వినయాన్ని కోరుతున్నాడు, గర్వాన్ని కోరట్లేదు. గర్విష్ఠులను గద్దె చింపుతాడు దేవుడు. కాబట్టి అలాంటి గర్వం అనేటువంటిది మనలోనికి ఏ కోశాన ఏ మూల కూడా రాకుండా చూసుకోవాలి. దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా మనలో అతిశయం రాకూడదు. ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన భక్తిని బట్టి, మన ప్రార్థన బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు అన్నీ ఇస్తాడండి. ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, హోదాని ఇస్తాడు, పేరుని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఈ వచ్చినటువంటి వాటిని బట్టి మనము తలబిరుసుగా జీవించకూడదు. అలా జీవించి పతనమైపోయినటువంటి రాజుల్ని బైబిల్ గ్రంథంలో చాలామంది రాజుల్ని మనం చూడగలుగుతున్నాం. ఉజ్జియా అనేటువంటి ఆయన కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయం 16వ వచనంలో ఈ యొక్క రాజు ఉజ్జియా అనేటువంటి రాజు చిన్న వయసు నుండి బాగానే ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని ఆరాధించాడు, విగ్రహాలను పడగొట్టించేశాడు, తన ప్రజలందరూ కూడా సరైన మార్గంలో నడిపించాడు. దేవుడు కూడా ఆయన భక్తిని చూసి, ఆయన విశ్వాసాన్ని చూసి, ఆయన మహాకృపను బట్టి ఆయన ఆశీర్వదించాడు. ఆయనకి అన్నీ ఇచ్చాడు, గౌరవ ఘనతను, ప్రతిష్టను, పేరు, సమస్తాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత అతడు స్థిరపడిన తర్వాత గర్వించెను, మనసున గర్వించి చెడిపోయినని రాయబడి ఉంది అక్కడ. పైకి కనపడతాడు ఇతను గర్వం, మనసులో గర్వించాడు. అంటే ఏమని, ఇదిగో నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, నాకు అంత పేరు వచ్చేసింది, చుట్టుపక్కల అనేక దేశాల వాళ్ళు నా గురించి తెలుసుకున్నారు, నాకున్నన్ని బలగాలు వేరొకళ్ళు లేదు, నాకున్నంత ధనం, నాకున్న పేరు ఇంకొకరు లేదు, నేనంటే ఏంటి అనేటువంటి గర్వం. మనసున గర్వించి చెడిపోయాను. ఒక వ్యక్తి చెడిపోయాడంటే కారణం గర్వమేనండి. ఈ గర్వం వల్ల అతడు దేవుడిచ్చిన సమస్తమైన ఆశీర్వాదాలన్నీ కోల్పోవాల్సి వచ్చింది. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి, ప్రియ సోదరి సోదరులారా, ప్రేమించి నీకు అన్నీ ఇచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చి ఉండొచ్చు, మంచి ఐశ్వర్యం ఇచ్చి ఉండొచ్చు, మంచి జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, లేదా మంచి కుటుంబాన్ని ఇచ్చి ఉండొచ్చు, మంచి గృహాన్ని ఇచ్చి ఉండొచ్చు, నీకు వెండి బంగారాలన్నీ ఇచ్చి ఉండవచ్చు. అవన్నీ నీ జీవితంలో నీ పిల్లల తరతరాలు వాళ్ళకి స్థిరపడి ఉండాలంటే నీలో గర్వం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ నీలో గర్వం వచ్చిందంటే నీ పిల్లలు తింటానికి కూడా కూటికి కూడా ఉండదు. ఇక నీ చేతులారా నీ పిల్లల ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఉజ్జియా ఏం చేశాడు, గర్వపడి ఏం చేశాడండి, అతను దైవదాసుడికి చేయవలసినటువంటి పని కూడా చేయడానికి వెళ్ళిపోయి దేవాలయంలో దూసుకుంటూ వెళ్ళిపోయాడంట. అందరూ అన్నారు, అయ్యా మీరు వెళ్ళకూడదు అంటే గర్వం ఎక్కువైపోయింది. వెళ్ళిపోతే వెంటనే దేవుడు అతను ముట్టాడు, కుష్టిపడ వచ్చింది. అతడు చచ్చిపోయేది ఆ కుష్టిపడుతూనే ఉన్నాడు. ఏమంటే ఊరు బయట తీసుకెళ్ళిపోయారు. ఆయన సమాజంలో ఉండడానికి వీల్లేదు. ఆయన మందిరంలో నుండి బయట తీసుకెళ్ళారు, సమాజంలో బయట తీసుకెళ్ళిపోయారు, ఇంట్లో నుండి బయట తీసుకెళ్ళిపోయారు. ఒక శాపగ్రస్తులాగా మిగిలిపోయాడు. ఎప్పుడైతే గర్వం మనలోనికి వస్తుందో మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేం, దేవుడు మన దగ్గరికి రాడు, ప్రజలు మనతో ఉండరు, మనం ఒంటరిగా ఏకాకుల్లాగా బ్రతకాల్సి వస్తుంది. గర్వం మనిషిని ఒంటరిని చేసేస్తుంది.
గర్వం మనిషిని దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకునేటట్లు చేస్తుంది అనమాట. అందుకని గర్విష్ఠుల మీద దేవుడు ఒక దృష్టి నిలుపుతాడు. ఇక్కడ ఉజ్జియానైనా హిజ్కియానైనా ఇలాంటి మహాభక్తులైనటువంటి వారు ముందు భక్తిగానే ఉన్నారు. హిజ్కియా జీవితాన్ని మనం కూడా చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 32వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఈయన కూడా మేలులన్నీ మరిచి గర్వముతో ఆయన జీవించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గర్వము వచ్చుడు ద్వారా దేవుని ఉగ్రత ఆయన మీదకు మళ్ళింది అంటాడు. మేలులన్నీ మర్చిపోయాడు. ఏ స్థితిలో ఉన్నా నన్ను ఈ స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు, ఈయన రకాల ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను స్థిరపరిచాడు, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఇన్ని రకాల మేలులు దేవుడు నాకు చేశాడని అనే జ్ఞాపకంలో పెట్టుకోకుండా అన్నీ మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి గర్వించడం ద్వారా దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు స్థిరపరచుకోవాలండి. వాటిని స్థిరపరచుకోవాలి. ఆ ఆశీర్వాదాలు మనకి, మన పిల్లల తరతరాల వాళ్ళకి స్థిరంగా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడే ఆ గర్వము అహంకారము అనేటువంటిది మన హృదయంలో ఏ కోశాన రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎప్పటికీ తగ్గించుకున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు ఇంకా హెచ్చించబడతాం. గర్వం అనేటువంటిది వచ్చినప్పుడు హెచ్చించబడినటువంటి వారిని కూడా దేవుడు పాతాళాన్ని తొక్కిపడేస్తాడు. అపవాదిని తొక్కిపడేశాడు, హిజ్కియాను తొక్కిపడేశాడు, నెబుకద్నెజరును తొక్కిపడేశాడు, ఉజ్జియాను తొక్కిపడేశాడు. ఇలాంటి అనేక మంది ఏమంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే నా అంత గొప్పోడు లేడు అని హృదయంలో మనసులో వాళ్ళు గర్వించి దేవుని ఆశీర్వాదాలు చేతులారా వాళ్ళు పోగొట్టుకున్నారు. నీ జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను అన్ని విధాలా నిన్ను గొప్ప చేశాడు, నీ ప్రతి అవసరాన్ని ప్రభు ఇప్పటివరకు తీర్చాడు. అందరికంటే ఒక మెట్టు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంచాడు. ఇంకా ఎదగాలని ఆశ ఉంటే ఇంకా తగ్గించుకుని ఉండు. నాకెంత ఇచ్చాడు అంత ఇచ్చాడని ఎప్పుడైతే మన మదిలోనికి గర్వం సమీపిస్తుందో వస్తుందో దానివల్ల సమస్తం కోల్పోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుడే కాదు మన దగ్గర రాకుండా ఆగేది, మనుషులు కూడా రారు. పలానోళ్ళు చాలా గర్వంగా ఉంటారంటే వాళ్ళ గుమ్మం కూడా ఎవరు దొక్కరు. తగ్గించుకుని ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటి చుట్టూ మనుషులే ఉంటారు. మీతో ఎప్పుడు 10 మంది మాట్లాడుతూ ఉంటారు. సాత్వికంగా ఉన్నటువంటి వారితో 10 మంది మాట్లాడడానికి, మంచి చెడులు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. గర్విష్ఠుల దగ్గరికి ఏ చిన్నపిల్లలు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు, ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు. దేవుడు అంతకంటే ఇష్టపడ్డాడు. దేవుడు కోరేది దీనత్వాన్ని కోరుకుంటున్నాడు, గర్విష్ఠులను ఇష్టపట్ల. దేవుడు నిన్ను ప్రేమించి ఒక స్థితిలో ఉంచాడు. బైబిల్లో మనం చూస్తున్నాం, ఒక రాజు అస్తహాసస్త అనేటువంటి రాజు, ఆయన జీవితంలో చూస్తున్నాం మనము. వస్తీ అనేటువంటి రాణి ఉంది. రాజుగారు పిలిచాడు, విందుకు రమ్మన్నాడు. రమ్మ, నేను విందు చేస్తున్నాను, అందరూ నిన్ను చూడాలంటున్నారు, నీ సౌందర్యాన్ని వాళ్ళు ఎదుటి పొగిడేసరికి వాళ్ళందరూ నిన్ను చూడాలని ఆశపడుతున్నారు, రమ్మంటే రానంది. నేను రాను, నేను సపరేట్గా విందు ఏర్పాటు చేసుకుంటున్నానని రాణులకు విందు ఏర్పాటు చేసింది. రాజుగారి మాటను తృణీకరించింది. అలా చేయడం వల్ల రాజుగారు అందరిని కూర్చోబెట్టి, ఏంటి నా భార్య ఇలా చేసింది, రాణిగారు ఇలా చేసింది, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు వాళ్ళందరూ అన్నారు, అయ్యా ఆ రాణి ఒక్కటి చేయడం వల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత మా భార్యలు మా మాట వినరు, కాబట్టి రాణిగారి స్థానాన్ని తీసేయండి, ఆవిడ తప్పించేయండి అని సలహా ఇస్తే రాజుగారు ఆవిడని తప్పించేశాడు. వస్తీ అనేటువంటి ఆవిడ 120 సంస్థానాల మీద రాణిగా ఉన్నటువంటి ఈ వస్తీ హృదయ గర్వం వల్ల ఆ స్థానాన్ని చేతులారా పోగొట్టుకుంది, ఆ అధికారాన్ని పోగొట్టుకుంది, ఆ హోదాను పోగొట్టుకుంది, రాజుగారి భార్యగా ఉండడానికి ఆ యొక్క స్థితిని కూడా కోల్పోయింది. వెంటనే రాజుగారు ఆవిడని ఆ పోస్టులో నుండి ఓడబీకి పడేశాడు. ఇంక వెళ్ళిపోమని, పతనం అయిపోయింది ఆమె జీవితం. ఆమె గర్వం ద్వారా పోగొట్టుకున్నది ఎస్తేరు వినయం ద్వారా సంపాదించుకుంది. మన జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక స్థితిని, స్థాయిని ఏదో ఒక రోజు నిన్ను హెచ్చిస్తాడండి. వస్తీ లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఎస్తేరులాగా నువ్వు దీనత్వంతో ఉంటే దేవుడు నిన్ను ఘనతకు, ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. సహోదరులారా, దేవుడు హెచ్చించే దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు గొప్ప చేసే దేవుడు. కాబట్టి ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మనం స్థిరపరచుకోవాలి, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ ఉండాలి. మన పిల్లలకు కూడా ఆశీర్వాదాలు మనము ఫార్వర్డ్ చేసే విధంగా ఉండాలంటే, అవి మనతోనే ఉండాలంటే మనలోనికి రాకూడనిది గర్వం. ఈ గర్వం వల్ల
దేవదూత దైవలోకాన్ని కోల్పోయింది. ఈ గర్వం వల్ల నెబుకద్నెజరు సింహాసనాన్ని, రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ గర్వం వల్ల ఉజ్జియా కుష్టి పొడ తెచ్చుకున్నాడు, కుష్ఠరోగి అయ్యాడు, సమాజం నుండి వెలివేయబడ్డాడు. తర్వాత ఈ గర్వం అనేటువంటిది రావడం వల్ల స్థిరత్వం వచ్చిన తర్వాత మనసును గర్వించి సమస్తాన్ని కోల్పోయినటువంటి రాజులను, భక్తులను అనేక మందిని మనం చూస్తున్నాం. వాళ్ళ జీవితాలను మనము ఒకసారి అధ్యయనం చేసుకుని మన జీవితాలు కూడా దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా, దేవుని కోరిన జీవితం మనలో ఉంటుందా లేదా, దేవుడు కోరేది తగ్గింపు, దేవుడు కోరేది వినయం, దేవుడు కోరేది దీనత్వం, ఆ స్థితిలో మనం ఉండగలిగితే నీ సింహాసనం నీ పిల్లలకు దేవుడు ఇస్తాడు. నీ ఆశీర్వాదం నీ పిల్లలకు దేవుడు ఫార్వర్డ్ చేస్తాడు. అలాంటి స్థితి నీకు కలిగి ఉండాలంటే గర్వం అనేటువంటిది నీలోనికి రాకుండా చూసుకో. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఇచ్చిస్తాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. హెచ్చించుకున్నావా పతనానికి వెళ్ళిపోతావు. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వాన్ని తీసేసుకోండి మీలో ఏ కోశాను కూడా. ప్రభా ఆ యొక్క హెచ్చింపు నాలోనికి రాకుండా చేయి ప్రభా. ఎన్ని కోట్లు డబ్బు వచ్చినా, లేకపోతే ఎంత బలంగా నీవు ఉన్నా, లేకపోతే నీకు ఎంత జ్ఞానవంతురాలువైనా, నిన్ను పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నా, నీలోనికి మాత్రం అహంభావం ఈ యొక్క గర్వం అనేటువంటిది రాకుండా చూసుకో. కొంతమంది పొగిడి నిన్ను గర్విష్ఠురాలు చేస్తారు. అలాంటి పొగడ్తలకు పొంగిపోవద్దు, విమర్శలకు ఎప్పుడు కూడా కురింగిపోవద్దు. దేవుని వాక్యానుసారంగా మీరు జీవించండి. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మీ జీవితంలో స్థిరంగా బలంగా ఎల్లప్పుడూ ఉండే కృప దేవుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి వాళ్ళు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతో మాట్లాడాడేమో, నీ ఆశీర్వాదాల నుండి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నవేమో, ఒక్కొక్క ఆశీర్వాదం తరిగిపోతుందేమో. ఎందుకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటే ఒకటే కారణం అండి. దానికి కారణం గర్వం అనేటువంటిది ఒకవేళ నీ మనసులో వచ్చిందేమో, నీ హృదయ తలంపుల్లో ఆ ఆలోచన నాకేంటి అనేటువంటి మనసు నీలో వచ్చిందేమో. దాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాల నుండి వెనక్కి లాగేస్తున్నాడని జాగ్రత్త అండి. ఆశీర్వాదాలు అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదాల్లో మనం విస్తరించబడాలి, ఆశీర్వాదాలు మన తరాల వాళ్ళకి ఫార్వర్డ్ చేయడానికి ఉంచుకోవాలి. గర్వం వల్ల అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ప్రజలను పోగొట్టుకుంటారు, దేవుణ్ణి పోగొట్టుకుంటారు, సమాజానికి దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము ఆశీర్వదించబడాలి అంటే మమ్మల్ని మేము తగ్గించుకోవాలని, మా ఆశీర్వాదాలు స్థిరంగా ఉండాలంటే గర్వం అనేది మాలోనికి రాకుండా చూసుకోవాలని మాతో మాట్లాడారు. గర్వించిన అనేక మంది పతనమైపోయారు. ప్రభు, నాశనానికి ముందు గర్వం నడుచుద్దన్నారు. మా జీవితంలో ఏ కోశాన కూడా మా మనసులో కానీ మా హృదయపు ఆలోచనలో కానీ గర్వం అనేటువంటిది ఎంటర్ చేసుకోకుండా ప్రభు, మేము దీనులమై మీ సందులో జీవించే కృప మా అందరికీ దయచేయమని ఈ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా ఈ వాక్యానుసారంగా ప్రభు తగ్గింపుతో వినయ మనసుతో నీ యొద్ద ప్రార్థించేవారిగా మీరు ఇచ్చిన శాశ్వతమైన ఆశీర్వాదాలు అనుభవించే కృప వీళ్ళందరికీ అనుగ్రహించండి. కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, అనారోగ్యంతో ఉంటే స్వస్థత దయచేయండి, బలహీనలను బలపరచండి. కుటుంబంలో ఉన్న ప్రభా గలిబిలి వాతావరణం అంతా కూడా కొట్టివేయండి. శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషము, ఆనందం ఈ కుటుంబస్తులందరికీ మీరు దయచేయండి. వాక్యం విన్నారు, వాక్యానుసారంగా జీవించే భాగ్యం వీళ్ళకి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యం విన్న మీ అందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎప్పుడైనా రిప్లై ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్నందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.